ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి ఈ తప్పు గ్రహించిన మరుక్షణమే నా కాళ్ల మీద పడి క్షమించు అంటావు. జీవితంలో ఈ తప్పు చేయను అని నాకు మాట ఇవ్వు తల్లి అని ఈరోజు బాబాగారు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఈ సందేశం వెనకాల ఉన్న పరమార్థం ఎవరైతే గ్రహిస్తారో తప్పకుండా మరుక్షణమే, ఒకవేళ వారు తప్పు చేసిన వాళ్ళైతే బాబాగారిని తప్పకుండా క్షమించమని కోరుతారు. మరి ఈరోజు బాబాగారు ఇచ్చే సందేశం ఒక చిన్న కథ రూపంలో విందాం ఫ్రెండ్స్. ఒక గ్రామంలో గోవిందుడు, లక్ష్మమ్మ అనే వృద్ధ దంపతులు ఉండేవారు. కొద్దిపాటి పొలం మాత్రం ఉంచుకొని మిగిలిన భూమినంతా అమ్మి కొడుకు సురేష్ను ఉన్నత చదువులు చదివించారు. మంచి ఉద్యోగం సంపాదించి భార్యా పిల్లలతో పట్నంలో ఉంటాడు సురేష్. ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు లక్ష్మమ్మ, గోవిందుడు. ఇక వ్యవసాయం చేయడం నా వల్ల కావడం లేదు. ఈ దుక్కి దున్ని, విత్తనాలు చల్లి, నీళ్లు పట్టడం నేను చేయలేకపోతున్నానే అని అంటాడు. అవునండి, నేను కూడా చేయలేకపోతున్నాను. కానీ ఏం చేస్తాం? 4 విత్తనాలు పడితే గాని మనం తిండి తినలేము. తర్వాత వర్షాల కోసం ఎదురుచూపులు. గోవిందుడు ఇలా అంటాడు, చేతికి వస్తుంది అనుకున్న పంట అనుకునే లోపే వరదలు వచ్చి కొట్టుకుపోవడం. సరే, ఏదో విధంగా కష్టపడదాంలే అనుకుంటే వయసు సహకరించడం లేదు. అప్పుడు లక్ష్మమ్మ ఇలా అంటుంది, అయితే అతివృష్టి లేదా అనావృష్టి పోతే పోని పట్నం పోయి మన కొడుకు దగ్గర ఉందామంటే నీకా ఆ వాతావరణం పడదు. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదండి అని అంటుంది లక్ష్మమ్మ. అప్పుడు గోవిందుడు ఇలా అంటాడు, సరే సరే ఇక చేసేదేముంది, వాడి దగ్గరికే వెళదాం అని అంటాడు. అమ్మయ్య, పట్నం వెళ్దామంటే మొదటిసారి ఒప్పుకున్నారు. ఇక ఆలస్యం ఎందుకు, రేపే బయలుదేరదాం అని అంటుంది లక్ష్మమ్మ. మరుసటి ఉదయం గోవిందుడు, లక్ష్మమ్మ పట్నం బయలుదేరుతూ ఉండగా ఆ ఊరి పూజారి కనబడి, ఏం గోవిందుడు, ఎక్కడికి బయలుదేరారిద్దరు అని అడుగుతాడు. అప్పుడు గోవిందుడు ఇలా సమాధానం చెబుతాడు, మేము పట్నంలో ఉన్న మా కొడుకు దగ్గరికి వెళుతున్నామండి అని అంటాడు. ఇప్పుడు పంట పెట్టే సమయం కదా, ఇప్పుడు బయలుదేరారేంటి అని అంటాడు. అప్పుడు గోవిందుడు, ఇక ఈ ఏడాది పంట వేసేదేమీ లేదు, ఇక మా అబ్బాయి దగ్గరే ఉండిపోదామని వెళ్తున్నాం అని అంటాడు. అవునా, నువ్వు అలాగే అంటావు, కానీ 4 రోజుల్లో నువ్వే పరిగెత్తుకొని వస్తావు చూడు అని అంటాడు ఆ పూజారి. ఆ విధంగా అక్కడి నుండి లక్ష్మమ్మ, గోవిందుడు కొడుకి ఇంటికి చేరుకుంటారు. రండి నాన్న, బాగున్నారా, అంతా కులాసాయేనా అని అడుగుతాడు కొడుకు. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు, కొంచెం మంచినీళ్లు తాగుతారా అని అడుగుతుంది కోడలు. అప్పుడు లక్ష్మమ్మ కొడుకుతో ఇలా అడుగుతుంది, ఇంతకీ నా మనవడెక్కడ్రా అని అంటుంది. స్కూల్కి వెళ్ళాడమ్మా, సాయంత్రం వస్తాడు అని అంటాడు సురేష్. ఆ తర్వాత సురేష్ భార్య తనని గదిలోకి తీసుకెళ్లి భర్తతో ఇలా అంటుంది, చెప్పా పెట్టకుండా వచ్చేసారేంటండి, ఒక ఉత్తరం ముక్క కూడా రాయలేదు వస్తామని. ముందుగా చెబితే నువ్వేమైనా ఏర్పాట్లు చేసేదానివా, చెప్పే అని అంటాడు సురేష్. చాలేండి మీ వెటకారం, మనం హాలిడేస్ కని సరదాగా ఏ ఊరైనా వెళ్దామనుకున్నాం కదా, ఇప్పుడు వస్తే ఎలా అని అంటుంది భార్య. ఏదో 4 రోజులు ఉండి వెళ్తారులేవే, దానికి ఇంత రాద్ధాంతం చేయాలా, సరే సరే నేను అలా బయటికి వెళ్ళొస్తాను అని అంటూ అతను బయటికి వెళ్ళిపోతాడు. ఇక లక్ష్మమ్మ స్కూల్ నుండి ఇంటికి వచ్చిన మనవడితో యోగక్షేమాలు అడుగుతుంది. లక్ష్మమ్మ మనవడు, నాన్నమ్మ నాకు ఒక కథ చెబుతావా అని అడుగుతాడు. అప్పుడెప్పుడో నువ్వు ఒక కథ చెప్పావు, చాలా రోజులయ్యింది, ఇప్పుడు ఒక కథ చెప్పావా, చెప్పు నాన్నమ్మ అని అడుగుతాడు. అవునా, అయితే నీకొక మంచి కథ చెబుతాను విను అని లక్ష్మమ్మ మొదలు పెడుతుంది. అలా ఆ రోజు రాత్రి చక్కగా లక్ష్మమ్మ కథలు వింటూ ఆ మనవడు కూడా చక్కగా నిద్రపోతాడు. మరుసటి ఉదయం ఇంటి ముందు సురేష్ స్నేహితుడు వచ్చి, ఏవండి సురేష్ ఉన్నాడా అని అడుగుతాడు. అప్పుడు సురేష్ తండ్రి ఇలా అంటాడు, ఇక్కడ సురేష్ అనే అతను ఎవరూ లేరండి, మీరు పొరపాటుగా వేరే ఇంటికి వచ్చినట్టున్నారు, ఇది కాదు అని అంటాడు. అప్పుడు లక్ష్మమ్మ వచ్చి, ఒక్క నిమిషం ఆగండి మీరు, నేను మాట్లాడతాను. లేదయ్యా, ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళాడు, 10 నిమిషాలు అయ్యింది అంతే అని చెప్తుంది. ఏం బాబు, ఏమైనా చెప్పాలా అని అంటుంది లక్ష్మమ్మ.
అప్పుడు సురేష్ స్నేహితుడు ఇలా అంటాడు, లేదండి, నా స్కూటర్ ఈరోజు పాడైపోయింది, ఈరోజు వాడితో కలిసి వెళ్దామనుకున్నాను, అంతేలేండి, మరి ఉంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏంటి, అబ్బాయి పేరు మార్చుకున్నాడా ఏంటి, సూరయ్యని సురేష్ అంటున్నారేంటి అని అంటాడు గోవిందుడు. ఇక లక్ష్మమ్మ ఇలా అంటుంది, అవునండి, ఇది పట్నం కదా, ఇక్కడ అందరూ రమేషు, సురేషు, రాజేషు, నరేషు ఇలాంటి పేర్లే ఉంటాయి. మన ఊరిలో లాగా రామయ్య, సీతయ్య, రంగయ్య, వీరయ్య అనే పేర్లతో ఎవ్వరూ ఉండరు. ఇక్కడ అందరూ అలాంటి పేర్లే పెట్టుకుంటారు అని అనగానే గోవిందుడు, అబ్బా, నువ్వు పట్నం వచ్చి చాలానే నేర్చుకున్నావే అని అంటాడు. అలా చక్కగా 4 రోజులు కాలక్షేపం గడుపుతారు. ఆ తర్వాత ఒక రోజు లక్ష్మమ్మ కోడలు కొడుకుతో ఇలా అంటుంది, ఏవండి, మీ అమ్మా నాన్నలు 4 రోజులయ్యింది వచ్చి, 4 రోజుల్లో వెళ్ళిపోతామన్నారు కదా, ఇంకా ఇక్కడే తగలెట్టారేంటి, మనశ్శాంతి లేకుండా పోయిందండి, మీ అందరికీ చేసి పెట్టలేక చచ్చిపోతున్నా, ఏం చేయమంటావే, వెళ్ళిపోమని చెప్పమంటావా అని అంటాడు సురేష్. ఏం చేసేదేంటి, ఎప్పుడు వెళ్తారో కనీసం అదైనా కనుక్కున్నారా అని అంటుంది భార్య. రోజు చేసి పెట్టలేకపోతున్నానండి అని అంటుంది. సరే సరే, గట్టిగా అరవకు, వాళ్ళు కూడా వింటే బాధపడతారు అని అంటాడు సురేష్. ఇక అక్కడి నుండి వెళ్ళి తన అమ్మ దగ్గర, అమ్మా, ఇప్పుడు పంట వేసే సమయం కదా, ఇంకా మీరు బయలుదేరలేదేంటి, ఇంకా ఇక్కడే ఉంటే ఆ పొలం ఎవరు పండిస్తారు, ఎప్పుడు బయలుదేరుతున్నారమ్మా అని అడుగుతాడు వినయంగా సురేష్. అప్పుడు లక్ష్మమ్మ ఇలా అంటుంది, ఏం పంటలో ఏం వ్యవసాయమరా బాబు, ఇక ఆ పనులు చేసే ఓపిక నాకు గాని మీ నాన్నకు గాని లేవు, ఇంత వయసొచ్చాక కూడా అవన్నీ చేయాలంటే చాలా కష్టంగా ఉందిరా, అందుకే ఇక అక్కడ ఉండలేక ఏదో నీతో పాటే ఉండిపోదామని వచ్చాము, ఇంకా అక్కడికి తిరిగి వెళ్ళే ఉద్దేశమే లేదు అని అంటుంది ఆ లక్ష్మమ్మ. సరే సరే, మీ ఇష్టమమ్మా అని అంటాడు సురేష్. అప్పుడు నేనే చెబుదామనుకున్నాన్రా, అంతలోపు నువ్వే అడిగావు, ఏం బాబు, మీకేమైనా కష్టంగా ఉందా మేమిక్కడ ఉంటే అని అంటుంది. అబ్బే, మాకేం కష్టంగా లేదమ్మా, మీ ఇష్టం, వచ్చినన్ని రోజులు ఇక్కడ ఉండండి అని అంటాడు. అప్పుడు సరేనమ్మా, నేను వెళ్ళి వస్తాను, ఆఫీస్కి టైం అవుతుంది అని చెప్పి అక్కడి నుండి తన భార్య దగ్గరికి వెళతాడు సురేష్. తన భార్య ఇలా అడుగుతుంది, ఎప్పుడు బయలుదేరతారంట, వారికి వాలకం చూస్తుంటే ఇప్పట్లో వెళ్ళేలా లేరే అని అంటుంది. సురేష్ అప్పుడు ఇలా అంటాడు, నెమ్మదిగా మాట్లాడవే, వాళ్ళు వింటే బాధపడతారు, వారికి తిరిగి వెళ్ళే ఉద్దేశం లేదట, అమ్మ చెప్పింది, ఇక్కడే మనతో పాటు ఉంటారంట, పెద్దవాళ్ళు అయ్యారు కదా, నా దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర ఉంటారు చెప్పు అని అంటాడు. అవునా, ఇక్కడే ఉంటే మీకు చూసే ఓపిక ఉందేమో కానీ నాకు మాత్రం లేదండి, ఇదంతా చూస్తుంటే మీరు వాళ్ళు ముందుగానే ఆలోచించి ఇదంతా చేస్తున్నారేమో అనిపిస్తుంది అని అంటుంది. ఎందుకంత బాధపడుతున్నావు, వారు ఉంటే నీకేంటి అడ్డు, వారి దారిన వారు ఉంటారు, నీ దారిలో నువ్వుండు అని అంటాడు సురేష్. వారితో పాటు ఇక్కడ ఇరుకుగా ఉండడం కష్టంగా ఉందండి, వారు ఇక్కడే ఉండాలి అనుకుంటే పక్కనే ఉన్న చిన్న ఇంట్లో ఉండమని చెప్పండి, ఇంత వండి వారి ముఖాన పడేస్తాను, తిని ఉండమని చెప్పండి, భలే తగలాటం తీసుకొచ్చి పెట్టారు నాకు అని అంటుంది. ఆ రోజు మొదలు ఇక ఆ దంపతుల పట్ల సురేష్ భార్య చులకనగా ఉండేది, ఎప్పుడు చూసినా వారిని బాధ పెట్టేలా మాట్లాడేది. లక్ష్మమ్మ కోడలు లక్ష్మమ్మతో ఇలా అంటుంది, ఇంకా ఎంతసేపు, మీ అబ్బాయి ఆఫీస్కి టైం అవుతుంది, వంట చేయాలి, తొందరగా ఆ పాత్రలన్నీ కడుగు, ఈ పనులన్నీ అయిన తర్వాత వచ్చి ఇల్లు ఊడవాలి, ఇవన్నీ పొద్దున్నే ఊడవాలి అని నీకు తెలియదా అని పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది అత్త మీద. ఇవన్నీ గమనిస్తూ పట్టించుకోకుండా చూసి చూడినట్టే వెళ్ళిపోతూ ఉంటాడు సురేష్. ఓ రోజు గోవిందు తన భార్యతో బాగా ఆకలేస్తుంది, తినడానికి ఏమీ లేవా అని అడుగుతాడు. లక్ష్మమ్మ ఏమీ లేవండి అని అంటుంది. అబ్బాయి వాళ్ళు సినిమాకి వెళ్ళినట్టున్నారండి, వచ్చే సమయం అయితే అయ్యింది, రాగానే తీసుకొచ్చి పెడతాను అని అంటుంది. వాళ్ళు లేకుండా ఇంట్లోకి వెళ్ళి తీసుకుందామంటే ఏమంటుందో అన్న భయం ఎందుకొచ్చింది లేండి, కొంచెం ఓపిక పట్టండి అనగానే ఈ రోజంటే సరే వాళ్ళు సినిమాకైతే వెళ్ళారు. ప్రతిరోజు అదే చేస్తున్నారు కదా, మన ఊర్లో ఉన్నప్పుడు రాత్రి 7 గంటలకు భోజనం చేసి పడుకునేవాళ్ళము, ఇక్కడ ప్రతిరోజు 9 గంటలు దాటే వరకు తినకుండా ఉండటం అంటే కష్టంగా ఉందే,
ఏం చేస్తాం చెప్పండి, అదిగో వచ్చినట్లున్నారు, కొంచెం ఓపిక పట్టండి, వెళ్ళి కోడల పిల్లని అడుగుతాను అని అంటుంది లక్ష్మమ్మ. కొంతసేపు ఎదురు చూసిన గోవిందు, ఏంటే ఇంకా భోజనం తీసుకురాలేదు, వెళ్ళి ఏదైనా తినడానికి తీసుకురా, ఈరోజు ఎందుకో భలే ఆకలేస్తుంది. అప్పుడు లక్ష్మమ్మ కోడలి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, ఏమ్మా ఈరోజు మీ మావయ్య గారికి భోజనం ఇంకా పంపలేదే, ఆకలేస్తుంది అంటున్నారు, చాలా సమయం అయింది కదా అని అంటుంది. అవునా, నేనేం వండలేదు, ఈరోజు సినిమాకి వెళ్ళి అటు నుండి అటే హోటల్కి వెళ్ళి తినేసి వచ్చాము. అయినా నీ చాదస్తం అత్తయ్య గారు వండుకొని తినొచ్చు కదా, అన్నీ ఇక్కడే ఉన్నాయి, పోనీ ఇప్పుడు వండి పెట్టమంటారా, ఇక ఈ సమయంలో ఏం వండుతావులేమ్మా, పర్వాలేదులేమ్మా అని అంటుంది లక్ష్మమ్మ. కోడలు ఇలా అంటుంది, అయినా ఒక పూట తినకపోతే ఏం కాదులే, పైగా ఆరోగ్యానికి మంచిది అంటారు, ఇక ఉంటా అని తలుపులు వేసుకుంటుంది. ఇక ఈ పూటకి మంచినీళ్లు తాగి పడుకోండి అని అంటూ గోవిందునితో సమాధానం చెప్పి లక్ష్మమ్మ ఇద్దరూ పడుకుంటారు. సురేష్ తన తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను, వెళ్ళి వస్తాను అని చెప్పి వాళ్ళ అమ్మ ముఖం చూస్తాడు. వాళ్ళ అమ్మ లక్ష్మమ్మ నీరసంగా కనిపిస్తుంది. ఏమ్మా రాత్రి నిద్ర పట్టలేదా, ఎందుకు అంత నీరసంగా కనిపిస్తుంది నీ ముఖం అని అంటాడు. అప్పుడు ఆ తల్లి, ఏం లేదురా, అంతా బానే ఉంది, మరి నువ్వు ఎలాగో ఆఫీస్కి వెళ్తున్నావు కదా, వచ్చేటప్పుడు మీ నాన్నగారికి అప్పుడప్పుడు ఏమైనా తినడానికి తీసుకురారా అని అడుగుతుంది. అప్పుడు ఆ కొడుకు, ఏం కావాలమ్మా, నాన్నగారిని అడిగి చెప్పు, తీసుకొస్తాను అని అంటాడు. అది కాదురా, నిన్న మీరు సినిమాకెళ్ళారు కదా, బయటే తినేసి వచ్చారు, ఇక నిన్న రాత్రి ఏం వండలేదట, పైగా ప్రతిరోజు భోజనం చేసే సమయానికి 9 అవుతుంది, నేనైతే ఆకలికి తట్టుకోగలను, మీ నాన్నగారు తట్టుకోలేరు, అందుకే ఏమైనా తెమ్మని చెబుతున్నాను, అయితే మీరు నిన్న రాత్రి ఏమీ తినలేదా అమ్మా అని అడుగుతాడు సురేష్. సరేనమ్మా, వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొస్తాలే అని చెప్పి సురేష్ అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చే సమయంలో అమ్మా నాన్న కోసం కొన్ని తినుబండరాలు తీసుకొని వచ్చి వారి అమ్మ చేతికి ఇస్తాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి భార్యతో ఇలా అంటాడు, ఒసేయ్ నిన్న మనం హోటల్కి వెళ్ళాం కదా, అక్కడ హోటల్లో మనం తింటూ ఉన్నప్పుడు నువ్వు అన్నావు కదా, అమ్మా నాన్నలకు కూడా వండి వచ్చాను అని చెప్పావు, నిన్న రాత్రి ఏం వండలేదంట, వారు రాత్రంతా పస్తులున్నారంట, మా అమ్మ చెప్పింది. అప్పుడు భార్య ఇలా అంటుంది, చెప్పిందా, రాగానే అన్నీ పూసగుచ్చినట్టు చెప్తుంది, అవును మరి ప్రతిరోజు నేనే వండుతున్నాను కదా, ఒక్కరోజు వండుకొని తింటే ఏమవుతుందంట, ఈ విషయం కూడా మీతో చెప్పాలా, మనం బయటికి వెళ్లే ముందు ఒక్క మాట అమ్మకి చెప్పి ఉంటే వండుకునేవారు కదే, మనం తిరిగి వచ్చిన తర్వాత చెబితే ఆ సమయంలో ఎలా వండుకుంటారు చెప్పు అని సురేష్ అంటాడు. అయినా మీకు ముందే చెప్పా, ఈ సేవలన్నీ నా వల్ల కాదు అని, తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టారు, అయినా మీ ఫ్రెండ్ ప్రసాద్ అన్న చూడండి, వారి అమ్మా నాన్నలను వృద్ధాశ్రమంలో పెట్టారంట, మీరు కూడా ఆ పని చేయరాదే, వారు సంతోషంగా ఉంటారు, మనం కూడా సంతోషంగా ఉండవచ్చు, మరి నాకెందుకు ఇన్ని బాధలు అని అంటుంది. అప్పుడు సురేష్ ఇలా అంటాడు, సరే సరే వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడతారులే అని అంటాడు. మీరు ఎన్నైనా చెప్పండి, నాకు ఇంక చేసే ఓపిక లేదు, ఇంత చేసి ఇన్ని మాటలు కూడా పడాల్సి ఉంటుంది అని నాకు తెలియదు, మీకు అంత ప్రేమ ఉంటే ఆ వృద్ధాశ్రమంలో ప్రతీ నెల వారికి ఎంతో కొంత ఇచ్చి అక్కడే ఉంచండి, ఇక అన్నీ వాళ్లే చూసుకుంటారు అని అంటుంది. అప్పుడు సురేష్ ఇలా అంటాడు, మా అమ్మా నాన్నలను చూసుకునే బాధ్యత నా మీద ఉంది, వాళ్ళు నన్ను నమ్మి వచ్చారు అనగానే మిమ్మల్ని వదిలేయమని చెప్పట్లేదు, వృద్ధాశ్రమంలో ఉంచమని చెబుతున్నానంతే అని అంటుంది. కావాలంటే వారానికొకసారి మనమే వెళ్ళి చూసి వద్దాం. అలా ప్రతిరోజు ఇదే విషయంలో భార్యాభర్తలు గొడవ పడేవారు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మమ్మ, చూశారా అండి, మన ఇద్దరి గురించి వీరు ప్రతిరోజు గొడవ పడుతున్నారు, మన గురించి ఎందుకు వీరు గొడవ పడడం, అసలు మనమేం చేశామని అంటాడు గోవిందుడు. మనం ఇక్కడ ఉండటం మన కోడల పిల్లకి అస్సలు నచ్చలేదండి, మనల్ని వృద్ధాశ్రమంలో చేర్చమని సురేష్తో రోజు గొడవ పడుతుంది అని అంటుంది. నేను అందుకే చెప్పానే నీకు, మన తిప్పలేవో మనం పడదాం, ఊర్లోనే హాయిగా బ్రతికేవాళ్ళం, ఎక్కడో ఉండేవాళ్ళని తీసుకొచ్చి ఇలా కష్టాల్లో పడేశావు
వద్దంటున్నా ఇక్కడికి తీసుకొచ్చి పెట్టావు. వచ్చేటప్పుడు ఊర్లో అందరికీ చెప్పి వచ్చాము. తిరిగి వెళితే మీ అబ్బాయి వెనక్కి పంపారా అని చులకనగా చూస్తారు. ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా అని అనుకుంటూ ఉంటారు. సరే సరే ఇంక చేసేదేముంది, మన వల్ల వారు గొడవ పడడం మనకెందుకు, నాకు ఇష్టం లేదు, మనమే వెళ్ళి వృద్ధాశ్రమంలో ఉండడం మంచిది అనిపిస్తుంది అని లక్ష్మమ్మ అంటుంది. గోవిందుడు అక్కడి నుండి ఇక్కడికి తీసుకొచ్చావు, ఇక మళ్ళీ ఇక్కడి నుండి వృద్ధాశ్రమం అని అంటున్నావు, కానీ నీ మాట మీదే వెళదాం అని అంటాడు గోవిందుడు. అలా చేసేదేమీ లేక సురేష్ తల్లిదండ్రులను ఇద్దరినీ వృద్ధాశ్రమంలో చేరుస్తాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత అదే ఆశ్రమంలో ఉంటున్న నాయుడు అనే వ్యక్తి గోవిందుణ్ణి పలకరిస్తాడు. ఏమండి గోవింద్ గారు, మీరు 2 నెలలయ్యింది ఇక్కడికి వచ్చి, ఎలా ఉంది ఇక్కడంతా, బానే ఉందా అని అడుగుతాడు. బాగానే ఉంది, ఇంత వయసు వచ్చాక ఎక్కడుంటే ఏముంది లేండి అని అంటాడు గోవిందుడు. మీరింకా పర్లేదండి, మీ అబ్బాయి కనీసం నెలకొకసారైనా కనబడుతున్నాడు. మా అబ్బాయిని చూసి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలా? మీ అబ్బాయి ఎక్కడున్నాడేమిటి అని గోవిందు నాయుడుతో వివరాలన్నీ ఆరా తీస్తాడు. బాగా చదివించి నేనే అమెరికా పంపించాను, పైగా 5 కోట్ల ఆస్తి కూడా ఇచ్చాను. దానికి కృతజ్ఞతగా ప్రతీ నెల 5,000 పెడుతూ చేర్పించాడిక్కడ. తల్లిదండ్రులు ఎవరైనా వారు పడ్డ కష్టాలు పిల్లలు పడకూడదనే చూస్తారు, అందుకనే ఉన్నత చదువులు చదివిస్తారు. తీరా అన్నీ అందిన తర్వాత వారు మనల్ని వదిలేస్తారు. అవునండి, నా భార్య చనిపోయినప్పుడు చివరి చూపు చూడడానికి కూడా రాలేదు, అంత బిజీ అయిపోయాడు. రేపు నేను పోయినా కూడా వస్తాడో రాడో చెప్పలేము అని ఆ నాయుడు అంటాడు. అవును, మీరు ఇక్కడ ఉండి ఏం చేస్తారు? మీరు మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా, అక్కడే వాళ్లతో కలిసి ఉంటే నీకు టైంపాస్ కూడా అవుతుంది అని అంటాడు గోవిందుడు. వద్దులేండి గోవిందు, ఇక్కడుండే మా కోడల పిల్లతో చాలా ఇబ్బందులు పడ్డాను. మన ఇంట్లో మన భోజనం తినడానికి కూడా మొహమాటం వచ్చేది. ఇక్కడే నయం, కనీసం సమయానికి భోజనం పెడుతున్నారు, ప్రశాంతంగా కూడా ఉన్నాను అని గోవిందుడు నాయుడు ఇద్దరూ కలిసి వారి యోగక్షేమాల గురించి ఆ రాత్రి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మరుసటి రోజు ఉదయం సురేష్ తండ్రిని కలవడానికి ఇంకా వృద్ధాశ్రమంలో డబ్బు చెల్లించడానికి తన కొడుకుని తీసుకుని వస్తాడు. ఆ ఆశ్రమంలో అమ్మా నాన్నకు ఇద్దరికూ కలిపి 10,000 కట్టాలి అని చెప్పగా 10,000 కట్టి అమ్మా నాన్నలను కలవడానికి వెళతాడు సురేష్. వెళుతూ సురేష్ కొడుకు ఇలా అడుగుతాడు. నాన్నమ్మ తాతయ్య ఇక్కడెందుకున్నారు, ఇంకా మన ఇంటికి రారా అని అడుగుతాడు. లేదు నాన్న, వస్తారు, పెద్ద వయసు వచ్చింది కదా, అందుకే ఇక్కడ ఉంచాము అని అంటాడు. అయితే పెద్ద వయసు వచ్చిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడే వదలాలా నాన్న అని అడుగుతాడు ఆ చిన్న పిల్లవాడు. అలా కాదులే నాన్న, అదిగో మీ నాన్నమ్మ, వెళ్ళి మాట్లాడు అని అంటాడు. నాన్నమ్మ, ఎప్పుడు వస్తావు మా ఇంటికి? నువ్వు వస్తే మంచి మంచి కథలు చెబుతావు, నువ్వు రానాన్నమ్మా అని అంటాడు. లక్ష్మమ్మ మనవుడు ప్రాధేయపడతాడు. అప్పుడు లక్ష్మమ్మ, వస్తాన్లే నాన్న, నువ్వు బాగా చదువుకో. అలా కొంత సమయం అక్కడ గడిపిన తర్వాత సురేష్ కొడుకుని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి సురేష్ కొడుకు తల్లితో ఇలా అంటాడు. అమ్మా, ఈ కారు చాలా బాగుంది, మనం కొనుక్కుందామా అని ఒక పేపర్లోని కారుని చూపిస్తూ అడుగుతాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఇలా అంటుంది. అమ్మో, అది చాలా ఖరీదైనది నాన్న, నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకొని తర్వాత నువ్వు నచ్చిన కారుని తీసుకోవచ్చు అని అంటుంది. అయితే నేను కూడా నాన్నతో పాటు ఆఫీస్కి వెళ్తా, బాగా డబ్బులు సంపాదిస్తా అని అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ, నువ్వు ఆ కారు కొనాలంటే బాగా చదువుకోవాలి, అయితే నాన్నలాగా బాగా చదవాలన్నమాట అని అంటాడు ఆ పిల్లవాడు. అవును, మీ నాన్నగారి కంటే ఎక్కువ చదవాలి, అప్పుడు నీకు కూడా ఒక పెద్ద ఇల్లు, ఒక పెద్ద కారు తీసుకోవచ్చు అని అంటుంది. సరే అమ్మా, నేను బాగా చదువుకుంటాను అని అంటాడు సురేష్ కొడుకు. ఎంత ముద్దుగా మాట్లాడుతున్నావురా, మరి నువ్వు నన్ను కూడా ఆ కారులో తీసుకెళ్తావా అని అడుగుతుంది వాళ్ళ అమ్మ. అప్పుడు, ఓ ఎందుకు తీసుకెళ్ళను, నిన్ను నాన్నను ఎక్కించుకొని నాన్నమ్మ వాళ్ళు ఉన్న చోట వదిలేసి వస్తాను, అప్పుడు మీరు కూడా పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు కదా అని అంటాడు. అప్పుడు ఆ తల్లి ఇలా అంటుంది. మమ్మల్ని తీసుకెళ్ళి నాన్నమ్మ వాళ్ళ దగ్గర వదిలేయడమేంట్రా అని అంటుంది. అవునమ్మా, పెద్దవాళ్ళు అయిన తర్వాత నాన్నమ్మ వాళ్ళు ఉన్న చోటనే వదిలి రావాలని పొద్దున్నే నాన్న నాకు చెప్పాడు అని ఆ పిల్లవాడంటాడు.
సరే నాన్న, చాలా రాత్రైంది, ఇక వెళ్ళి పడుకో అని అంటుంది. అప్పుడు సురేష్ దగ్గరికి వెళ్ళి సురేష్ భార్య ఇలా అంటుంది, ఏమండి, ఉదయం వద్దు అన్నా కూడా మీరు వినకుండా మీ అమ్మగారి దగ్గరికి వాడిని తీసుకెళ్లారు. ఇప్పుడు చూడండి, వాడు మనల్ని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో జాయిన్ చేయిస్తాను అని అంటున్నాడు. అప్పుడు సురేష్ ఇలా అంటాడు, వాడు చెప్పిన దాంట్లో నాకు తప్పేమీ కనబడటం లేదు. ఇప్పుడు నేను చేశాను, రేపు వాడు మనకు చేస్తాడు, ఇందులో తప్పేముంది అని అంటాడు సురేష్. అమ్మో, అలా జరిగినట్లు తలుచుకుంటేనే చాలా బాధగా ఉందండి. ఇక మన అత్తయ్య మామయ్య గారు ఎంత బాధపడ్డారో ఈ లెక్కన పోతే. ఇంకా వాళ్ళు ఒక్క క్షణం కూడా అక్కడ ఉండడానికి వీలు లేదండి, వెంటనే తీసుకొచ్చేద్దాం అని అంటుంది భార్య. ఎందుకు వాళ్ళని తీసుకురావడం, నీ నుండి మాటలు పడడానికా? ఇప్పుడే వారు ఎంతో ప్రశాంతంగా ఉన్నారక్కడ అని అంటాడు. అలా కాదండి, మీరు అలా అనకండి, నేను వాళ్ళని కన్న తల్లిదండ్రులలాగా చూసుకుంటాను, మీరు రేపే వెళ్ళి వాళ్ళని తీసుకురండి అని అంటుంది. అలా కొడుకు మాటలకు తన తప్పు తెలుసుకున్న లక్ష్మమ్మ కోడలు అత్తామామలను వృద్ధాశ్రమం నుండి తిరిగి ఇంటికి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత చాలా చక్కగా చూసుకోవడం మొదలు పెడుతుంది. లక్ష్మమ్మ మనవడు కూడా ప్రతిరోజు మంచి మంచి నీతి కథలు వింటూ చక్కగా చదువుకుంటూ స్కూల్కి వెళ్ళేవాడు. ఈ కథ తల్లిదండ్రులున్న ప్రతి ఇంటికి అంకితం చేస్తున్నాను. ఈ కథలోని సారాంశం ఎవరైతే పూర్తిగా అర్థం చేసుకున్నారో వారి తప్పు వారు తెలుసుకొని పెద్దలని గౌరవిస్తూ వారిని చక్కగా చూసుకోవాలని భావిస్తున్నాను. ఈరోజు బాబాగారు అందించిన సందేశం ఎవరైతే అర్థం చేసుకున్నారో వారందరూ శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.